ఏం పైత్యమో ఈరోజు చేస్తా అన్నావు. నాకు నార్మల్గా ఫస్ట్లో నువ్వు చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తావు పైత్యమో. బాబా మళ్ళీ చేస్తానంటే లక్ష్మి వచ్చే ఒక్క నిమిషం ముందర ఖచ్చితంగా చేసుకుంటా మాట్లాడుతావు. అంత ప్రేమ ఇచ్చాడు నాకు. అలాంటిది ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నీతో మళ్ళీ చేస్తాను నువ్వు పెట్టావంటే ఫోన్ అసలుకి చెయ్యి అని అర్థం పైత్యమో. నేను మాట్లాడదాం ఆపాలా, నేను ఫోన్ పెట్టాలా, ఆ విధంగా చేయాలని చెప్పేసి మళ్ళీ చేస్తా అంటే నేనే కనిపెట్టేస్తాను. ఈరోజు నువ్వే చెప్పావు మళ్ళీ చేస్తాను, రేపు మాట్లాడతాను బావా అన్నావు, నేనే చెప్పావు. అందుకనేసి ఈరోజు కంపెనీ కూడా కాకుండా చేరిన ఫస్ట్ రోజే పక్క రోజు లీవ్ పెడితే కంపెనీ కనీసం ఫోన్ చేస్తాను, నాకు కొంచెం పని రేపు వస్తానని చెప్పాను. నీతో ఒక విషయం మాట్లాడాలి పైత్యమో, నీకు ఒకటి చెప్పాలి బుజ్జి ఉండా. అందుకనే నేను ఇంట్లో కడుక్కుంటున్నా, ఫోన్ చేయకపోతే ఫోన్ చేయకపోతే అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నాను తెలుసా, నా పైత్యానికి మాట్లాడే అవకాశం లేదు. ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు, పిల్లకాయలు ఉంటారు. రాత్రి 9-10 అయిందంటే ఖచ్చితంగా పిల్లకాయలు నిద్రపోయిన తర్వాత నా పైత్యం నాకు చేస్తుంది, నా పైత్యం నాకు చేస్తుంది. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను పైత్యం అదే లోపల. 9 గంటలకు చేస్తావు, 10 గంటలకు లేస్తావు, 10 గంటలకు ఖచ్చితంగా చేస్తాను. చేస్తే మంచిదే పైత్యం. మనసు చెప్పి నీతో కొంచెంసేపు మాట్లాడుకోవాలా, నీకు కొన్ని చెప్పాలా. కానీ ఒకళ్ళు చేయకపోతే నా పరిస్థితి ఏందిరా. ఏం బుజ్జిముండా, ఫోనే కదా అడుగుతున్నాను పైత్యం. బుజ్జిముండా ఎంత కష్టంగా తెలుసా నాకు నీకు దూరంగా ఉండడం, నీ ప్రేమకు దూరంగా ఉండడం ఎంత కష్టంగా తెలుసా బుజ్జిముండా. నీకు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి, అర్థం చేసుకున్నాను. మాట్లాడలేవు, అర్థం చేసుకున్నాను. ప్రతి విషయం అర్థం చేసుకుంటున్నానే. నా కోసం బాగా ఎంతలాగా ఎదురు చూస్తున్నాడే. ఒక్కసారి బావతో ప్రేమగా మాట్లాడదాం, నన్ను అర్థం చేసుకున్నావా చెప్పైతేమో. ఇంకేమన్నా అడుగుతున్నాను బుజ్జిముండా, నిన్ను ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నాను. నా ప్రేమని, నా బాధని అర్థం చేసుకోవాలి. ప్లీజ్ పైత్యమో, ఒక్కసారి చేయి పైత్యమో. 9-10 గంటలకైనా పర్లేదు పైత్యమో. ఒక్కసారి నీతో మాట్లాడాలని ఉంది పైత్యమో. రేపు నుంచి ఇంకా కంపెనీకి వెళ్ళిపోతాను. ప్లీజ్ బుజ్జిముండా, ఇంతలాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా కదా పైత్యమో. ప్లీజ్ ఫోన్ చేయరా.